మీరు చూస్తున్నారు ది కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికి బనానా కేక్ రెండు విధాలుగా అంటే రెండు మెథడ్స్ లో చేసి చూపించబోతున్నాను. ఒకటి బేకింగ్ మెథడ్, ఇంకొకటి స్టీమింగ్ మెథడ్. మీకు ఏ మెథడ్ నచ్చిందో కింద కామెంట్ లో తెలియజేయండి. ఓకే, ఈ స్టీమింగ్ మెథడ్ ప్రతి ఒక్కరూ చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకొక మెథడ్ బేకింగ్, ఓవెన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇది నార్మల్ గానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు బనానా కేక్ సింపుల్ గా స్టెప్ బై స్టెప్ నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు మంచిగా అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మేము అప్లోడ్ చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా 2 సార్లు క్లిక్ చేయండి. ఈ బనానా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉప్పు 1/8 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఐసింగ్ షుగర్ 100 గ్రామ్స్, అరటిపండ్లు 2. చూడండి, ఈ అరటి పండ్లు అనేటివి ఇలా మచ్చలుగా వచ్చినటువంటి బాగా మెత్తగా ఉన్న అరటి పండ్లు తీసుకోండి. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే మీకు అరటి పండ్లో టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. ఓకే, అలాగే బటర్, రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ తీసుకోండి. దాంతోపాటు నేను సినమన్ పౌడర్ యూజ్ చేయట్లేదు, కార్డమన్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీరు సినమన్ పౌడర్ యూజ్ చేయాలనుకుంటే మీరు సినమన్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ గుడ్లు 2, మైదా పిండి 100 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు మనకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్, ఓకే, 100 గ్రామ్స్. చూడండి, చాలా సాఫ్ట్ గా ఉంది. 100 గ్రామ్స్ బటర్ తీసుకుందాం. మొత్తం వేసే కదా. ఇప్పుడు పౌడర్ షుగర్, ఐసింగ్ షుగర్. ఓకే, మీ దగ్గర ఐసింగ్ షుగర్ లేకపోతే షుగర్ ని పౌడర్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఒక విస్క్ తీసుకొని, బెలూన్ విస్క్ కానీ, విస్క్ లేకపోతే స్పూన్ కానీ, వుడెన్ స్పాచులా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇది మొత్తం ఇలా బటర్, ఐసింగ్ షుగర్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని గుడ్లు 2, ఓకే, 1 and 2. ఓకే, చాలా జాగ్రత్తగా గుడ్డు పగలు పెట్టేసుకోండి. చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ఫోర్క్ తీసుకొని చూడండి ఇలా మొత్తం చూడండి, ఇలా మొత్తం గుడ్డు మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా ఇలా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్ లో ఈ ఎగ్ మిక్చర్ కొంచెం కొంచెం వేస్తూ, చూడండి, కొంచెం కొంచెం వేస్తూ బీట్ చేసుకుందాం. ఇలా ఎగ్ మిక్చర్ కొంచెం కొంచెం వేసి బీట్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకండి, మొత్తం ఇది మిక్చర్ మొత్తం పగిలిపోతుంది. సో అందుకోసమని కొంచెం కొంచెం వేస్తూ ఇలా బాగా బీట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఒక 9 to 10 టైమ్స్ మొత్తాన్ని వేసేసుకుందాం. ఓకే, అంటే మొత్తం ఒకేసారి వేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఓకే, చూడండి, మొత్తం ఇలా ఈ 2 గుడ్లను 8 నుంచి 10 సార్లు వేసుకుందాం. ఓకే, మొత్తం ఒకేసారి వేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇలా మిక్చర్ మొత్తం ఇలా సాఫ్ట్ గా క్రీమీ స్ట్రక్చర్ గా వచ్చే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకుందాం.
మళ్ళీ చూడండి. యా, ఇలా మొత్తం మిశ్రమం అన్ని బాగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక జాలి తీసుకుందాం. 100 గ్రాముల మైదా పిండి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఈ సీవర్తో బాగా జల్లెడ పట్టుకుందాం. యాస్, చూడండి. యా, అయిపోయింది. ఇప్పుడు విస్క్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. ఏం లంప్స్ ఏం లేకుండా మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా ఈ బ్యాటర్ ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు బ్యాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. బనానాస్ ఉన్నాయి కదా, సో వీటన్నింటిని తొక్క తీసి, వావ్, నిజంగా ఫ్లేవర్ చాలా చాలా మంచిగా ఉంది. చూడండి, ఇలా బనానాస్ ఒకటి ఇలా మొత్తం కట్ చేసుకుందాం. ఓకే, 1 and 2. ఓకే, 2 బనానాస్ ని బాగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్ లో మనం కట్ చేసినటువంటి బనానా పీసెస్ అన్నింటినీ వేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ ఈ బ్యాటర్ లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం. ఓకే, కొంచెం లంప్స్ ఉండే విధంగానే కలిపేసుకుందాం. మొత్తం పేస్ట్ అయ్యే విధంగా కలపకండి, ఎందుకంటే తినేటప్పుడు ఆ బనానా నోటి టచ్ అవుతుంటే ఆ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో అందుకోసం అనేసి మొత్తం పేస్ట్ లా చేయకోకుండా జస్ట్ కొంచెం క్రష్ లాగా చేసి డోని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ చూడండి. వెనిలా ఎసెన్స్ నేను జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ వేసాను. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం ఈ వెనిలా ఎసెన్స్ ఈ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకుందాం. చూడండి, బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్ ని నేను ఓవెన్ బేక్ చేయడం కోసం ట్రే తీసుకున్నాను. అలాగే స్టీమింగ్ మెథడ్ చేయడానికి ఇంకొక బేకింగ్ మోల్డ్ తీసుకున్నాను. ఓకే, చూడండి, ఈ బేకింగ్ ట్రీకి ఆల్రెడీ నేను బటర్ అప్లై చేసి బటర్ పేపర్ కూడా పెట్టేశాను. ఓకే, సో అలాగే ఈ మోల్డ్ కూడా నేను ఆల్రెడీ ముందే బటర్ అప్లై చేసి పెట్టేశాను. ఓకే, సో మీరు కూడా ముందు ఇలా అప్లై చేసి పెట్టేసుకోండి. ఇలా బటర్ పేపర్ తీసుకొని మోల్డ్కి బాగా సెట్ అయ్యే విధంగా ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టినటువంటి బ్యాటర్ తీసుకొని ఇందులో సగం వేస్తున్నాను. ఓకే గైస్, మీరు మా వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసేట్లేరు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నావా, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే
పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మమ్మల్ని మరింతగా సపోర్ట్ చేయండి. ఇప్పటికీ చాలా సపోర్ట్ వస్తుంది, బట్ మరింత సపోర్ట్ ఉంటే నేను మీకోసం మరింత రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తున్నాను. ఓకే, ఇంకా దీన్ని మనం బేక్ చేద్దాం, దీన్ని స్టీమ్ చేద్దాం. ఓకే గైస్, చూడండి ఇప్పుడు నేను స్టీమింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఓకే, స్టీమింగ్ కోసం ఇలాంటి ఒక వెడల్పు గిన్నె తీసుకోండి. ఓకే, అందులో ఇలా స్టాండ్ సరిపోవాలి, దాంతో పాటు ఈ బేకింగ్ మోల్డ్ కూడా సరిపోవాలి. చూడండి నాకైతే కరెక్ట్ సరిపోయింది, సో అందుకోసం నేను తీసుకున్నాను. మీరు కూడా ఇలా కేక్ చేసేటప్పుడు ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఓకే, ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ వెలిగించిన తర్వాత స్టాండ్ ఉంది కదా, స్టాండ్ తీసుకొని ఇందులో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు స్టాండ్ కరెక్ట్ గా మునిగేంత వరకు వాటర్ పోద్దాం. ఇక కరెక్ట్ స్టాండ్ మునిగితే వాటర్ వేసాం. దీన్ని ఒక 5 minutes వదిలేద్దాం. ఓకే, ఓవెన్ ని ప్రీ హీట్ లో ఒక 10 to 15 minutes వరకు ప్రీ హీట్ చేద్దాం, 180 degrees. ఓకే, మీరు చూస్తున్నట్లయితే వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇందులో మనం చూడండి ఈ మోల్డ్ ని చాలా జాగ్రత్తగా ఇలా వాటర్ లో స్టాండ్ పై పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకుందాం. సిమ్ లో పెట్టేసి దీనిపైన మూత మూసేసి ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాం. ఓకే, సేమ్ అలాగే ఓవెన్ ని ప్రీహీట్ చేసాం కదా, ఈ ట్రేలో మనం బ్యాటర్ వేసాం. సో ఈ బ్యాటర్ ని 30 నుంచి 35 నిమిషాల వరకు సేమ్ బేక్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ఈ బనానా కేక్ చిన్నపిల్లలకి చాలా 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 ఇష్టం. అండ్ ఆల్సో హోటల్స్లలో, రెస్టారెంట్లలో చాలా 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 బాగా ఇష్టపడే రెసిపీ ఇది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ, మా వీడియోస్ని లైక్ చేస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా 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 రుణపడి ఉంటాను. చూడండి 30 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని బయట తీసేద్దాం. చూడండి కింద నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇలా బయట తీసిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఓవెన్లో ఉన్న కేక్ మోల్డ్ కూడా చూద్దాం. వావ్, ఇది కూడా చాలా బాగా రెడీ అయిపోయింది. నా కేక్ చాలా బాగా రెడీ అయిపోయింది. చూడండి బాగా బేక్ అయింది. ఒకవేళ ఇలా టూత్పిక్తో ఇలా బాగా ప్రెస్ చేసినప్పుడు తీసిన తర్వాత ఏమైనా బ్యాటర్ లాగే ఉంటే బేక్ అవ్వలేదని అర్థం. మనకైతే కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మరి ఎలా వచ్చాయో చూద్దామా. ఇలా మోల్డ్ని డిమోల్డ్ చేద్దాం. వావ్, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ముందు మనం వేసినటువంటి ఆ బటర్ పేపర్ని తీసేద్దాం. ఓకే గైస్, ఇందులో నేను బ్యాటర్ తక్కువ వేసాను, సో అందుకోసమే మనకు బ్రెడ్ కూడా చాలా చిన్నగా వచ్చింది. ఓకే, అలాగే స్టీమింగ్ చేసినటువంటి మోల్డ్ కూడా డిమోల్డ్ చేద్దాం. చూసారంటే చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఇది బాగా స్టీమ్ అయింది. ఓకే, ఇది చాలా బాగా బేక్ అయింది.
చాలా జాగ్రత్తగా ఇలా బ్రెడ్ నైఫ్ తీసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఒకవేళ బ్రెడ్ నైఫ్ లేకపోతే నార్మల్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. వావ్, మీరు చూస్తున్నట్లయితే చాలా 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 బాగా కుక్ అయిపోయింది. ఇలా ఈక్వల్ సైజులో కట్ చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దామా? ఇది మనం ఓవెన్ బేక్ చేసాం కదా, ఇది ఇది చాలా బాగుంది. ఇది స్టీమ్ కేక్ కదా, ఇది బాగా బాగా కుక్ అయింది భయ్యా. చూడండి, ఇది కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇది కూడా టేస్ట్ చేద్దాం. నిజంగా బేక్ చేసిన కంటే స్టీమ్ చేసిన కేక్ తింటే కరిగిపోతుంది నిజంగానే. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.